వ్యూహం సినిమాపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ నెల 29న విడుదల కానున్న వ్యూహం సినిమాపై సందిగ్ధం నెలకొంది. కోర్టు విచారణ అనంతరం ఏం ప్రకటించనుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. వ్యూహం సినిమాపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ నెల 29న విడుదల కానున్న వ్యూహం సినిమాపై సందిగ్ధం నెలకొంది. కోర్టు విచారణ అనంతరం కోర్టు ఏం ప్రకటించనుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి. సుజాత, ఏమైతే రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకు సంబంధించి ఇప్పటికే నారా లోకేష్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ సినిమా కొంతమంది జీవితాలకు సంబంధించిన వ్యవహారంలో మనోభావాలు దెబ్బతీసే రకంగా కావాలని రాజకీయ అంశాలను జోడిస్తూ సినిమాలు తీశారని చెప్పేసి కూడా నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ కూడా జారీ చేసింది. అయితే ఈ యూఏ సర్టిఫికేట్ జారీ చేయడం మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కూడా ఈ పిటిషన్లో పలు అంశాలను కూడా నారా లోకేష్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద 29న విడుదల కావాల్సిన సినిమా మీద ఈరోజు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటా ఉంది, ఏమైతే నారా లోకేష్ అభ్యంతరాలు వ్యక్తం చేశారో ఈ అభ్యంతరాల మీద విచారణ చేస్తారా, రివ్యూ చేస్తారా? అయితే ప్రధానంగా మనం గమనిస్తే ఈ రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ వ్యూహం సినిమా అనేది రాజకీయపరమైన అంశాలతోటి కొంతమందిని టార్గెట్ చేస్తూ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేసే రకంగా, అంటే ఎలక్షన్సే ధ్యేయంగా, అంటే ఎలక్షన్ సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేయడం కావాలని చెప్పేసి అని పబ్లిక్లో ఒక నెగిటివ్ థాట్ వచ్చే రకంగా వీళ్ళు ఈ సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పేసి అన్న పలు అంశాలతోటి నారా లోకేష్ ప్రస్తుతం తన పిటిషన్లో పేర్కొనడం జరుగుతూ ఉంది. అయితే ఇదే కాకుండా దీంట్లో ఇప్పటికే సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికేట్ కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా 29న రిలీజ్కు సిద్ధంగా ఉంది. అన్ని రకాల ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు. అలాగనే సెన్సార్ బోర్డు కూడా యూఏ సర్టిఫికేట్ ఇవ్వటం పట్ల కూడా వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీని మీద ఈరోజు హైకోర్టు విచారణలో ఎలాంటి అంశాలను ఇరువైపులా తమ వాదనలు వినిపిస్తారు, తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటా ఉంది. మనం గతంలో కూడా చూడవచ్చు, ఇలాంటి సినిమాలకు సంబంధించిన అంశాల మీద కోర్టు తీసుకొచ్చినప్పుడు ఇది ఒక క్రియేటివ్కి సంబంధించింది కాబట్టి క్రియేటివ్ అంశాలను మేము జోక్యం చేసుకోవాలని చెప్పని కూడా గతంలో కోర్టులు తమ ఆర్డర్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ వ్యూహం సినిమా అనేది రాజకీయపరమైన అంశాలు, తర్వాత మనోభావాలు దెబ్బతీసే రకంగా కావాలని కొన్ని కుటుంబాలను టార్గెట్ చేస్తూ తీసిన సినిమా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విడుదలకు అంగీకరించొద్దని చెప్పేసి, అలాగనే ఈ సెన్సార్ బోర్డు కూడా పొల్యూడ్ అయిపోయింది, దీంట్లో యూఏ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా కుట్రదాగి ఉంది అన్న అంశాలను కూడా నారా లోకేష్ బాబు చాలా స్పష్టంగా తన పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే దీంట్లో నారా లోకేష్ బాబు ఏమైతే అంశాలను జోడించారో, ఏవైతే అంశాలను తన పిటిషన్ ద్వారా కోర్టు దృష్టి తీసుకొచ్చారో ఆ అంశాల మీద విచారణ జరిపి ఖచ్చితంగా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎవరి కుటుంబాల గురించి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండే రకంగా సినిమాలు ఉండాలని చెప్పేసి ఆయన కోరిన తెలుస్తూ ఉంది. మరి దీంట్లో ఆర్గ్యుమెంట్స్లో ఇరువైపులా వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుని ఈరోజు విచారణ జరగనుంది. అంటే ఒకవైపున
వ్యూహం తరపున సినిమా తరపున అడ్వకేట్లు, మరోవైపున నారా లోకేష్ బాబు తరపున అడ్వకేట్లు కూడా తమ వాదన వినిపించిన తర్వాత కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుంది, అలాగనే దీంట్లో ప్రస్తావించిన అంశాలను మనం గమనిస్తే మాత్రం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇది ఒక రాజకీయపరమైన రాజకీయపరమైన అంశాలను బేస్ చేసుకుని తీసిన సినిమా. కుట్రపూరితంగా ఎదుటి వ్యక్తిని ఇబ్బందికర పరిస్థితులకు గురి చేసే రకంగా, అంటే ప్రజల మైండ్లో లేని ఆలోచన కలిగించే విధంగా సినిమా ఉంది కాబట్టి దీని మీద అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి నారా లోకేష్ బాబు పిటిషన్ను యాక్సెప్ట్ చేస్తారా? ఇది ఒక క్రియేటివ్ సినిమా కాబట్టి దాన్ని క్రియేటివ్గా చూడాలి, కానీ ఇది ఈ రకంగా చూడవద్దని చెప్పేసి దాన్ని కొట్టివేస్తారని దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మరి ఇప్పుడు బరికాసేపట్లో హైకోర్టు జరగబోయే విచారణలో హైకోర్టు తీసుకుపోయే నిర్ణయం ఎలా ఉంటుంది? 29వ తారీఖున వ్యూహం సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని దాని మీద రాఘగోపాల్ వర్మ ఇప్పటికే గతంలో కూడా రాఘగోపాల్ వర్మ సంబంధించిన చాలా సినిమాలు కూడా కోర్టు దృష్టికి రావడం, ఆ పిటిషన్ కొట్టివేయడం జరుగుతూ ఉంది. మరి 29న వ్యూహం యథావిధిగా రిలీజ్ అవుతుందా లేదా, లేకపోతే కోర్టు దీని మీద బ్యాన్ విధించేసి తర్వాత రీసెన్సార్, అంటే ఇప్పటికే యూఏ సర్టిఫికేట్ రావడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు కాబట్టి మళ్ళీ రీసెన్సార్ చేయమని కూడా వాళ్ళు తమ పిటిషన్లు పేర్కొన్నారు. కాబట్టి కోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటా ఉంది, అలాగనే ఇరువైపుల వాదనలు వినిపిస్తున్న క్రమంలో ఎలాంటి అంశాలను కోర్టు ముందు తీసుకొస్తారని దాని మీద మాత్రం సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.